800 సంవత్సరాల క్రితం పెనగొండని హర్హర్ రాయల్ అనే రాజు పరిపాలించేవాడు. అప్పుడు పెనగొండకు రావాలంటే ఒక ముస్లిం కూడా అనుమతి ఉండేది కాదు. కానీ బాబా ఫక్రుద్దీన్ గారు ఇక్కడ వచ్చి ఎలా వెళ్తారో ప్రీవియస్ వీడియోలో అయితే తెలుసుకున్నాము. కానీ హర్హర్ రాయల్ మరియు సిద్ధరామ్ జాదూగర్ తో ఏం జరిగిందో ఈ వీడియోలో బ్రీఫ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబా ఫక్రుద్దీన్ గారి మీద హర్హర్ రాయల్ మరియు సిద్ధరామ్ జాదూగర్ ఎలాగైనా ఆయనని పెనగొండ నుంచి పంపించేయాలని ఆ పెనగొండని పరిపాలిస్తున్న హర్హర్ రాయల్ అనే రాజు మరియు సిద్ధరామ్ జాదూగర్ కలిసి ఆయన మీద చేతుబడులు చేస్తారు. కానీ ఆయన మీద చేతుబడులు పని చేయవు. సిద్ధరామ్ జాదూగర్ బాబా దగ్గరకు వచ్చి ఒక టాస్క్ అయితే పెడతాడు. ఆ టాస్క్ ఏంటంటే బియ్యం మూటలో కూర్చొని సున్నం వేసిన తర్వాత కట్టేసి నీళ్ళలో పడేయాలి. 4 రోజుల తర్వాత ఎవరు బయటికి వస్తారో వాళ్ళదే విజయం అని చెప్తాడు. బాబా వారిని ఆ జాదూగర్ని మూటలో వేసి కట్టేసి సున్నం వేసి నీళ్ళలో వేసేస్తారు. ఆ సున్నం ఎంత పవర్ఫుల్ అంటే 1 గంటలోనే మనిషి మాంసాన్ని కరిగిచ్చేసేస్తుంది. అప్పుడు జాదూగర్ అనుకుంటాడు, నా మాయా మంత్రాలు ఉపయోగించి నేను బయటికి వచ్చేస్తాను. బాబా వారి పరిస్థితి ఏంటి అని 4 రోజుల తర్వాత సంచులని ఓపెన్ చేస్తే జాదూగర్ పరిస్థితి ఎముకలుగా మారిపోయి ఉంటది. బాబా ఫక్రుద్దీన్ గారి సంచి ఓపెన్ చేసి చూస్తే బాబా వారు అల్లా జికిర్ లో అయితే కూర్చొని బస చేస్తూ ఉంటారు. అది గమనించిన ప్రజలు బాబా దగ్గరకు వచ్చి ఇస్లాం యాక్సెప్ట్ చేసి ముస్లింస్ అయిపోతారు. ఇక అక్కడున్న రాజు హర్హర్ రాయల్ కొంచెం బాబా వారితో ఇన్స్పైర్ అవుతాడు. కానీ ఆ రాజు దగ్గర పనిచేసే మనుషులు ఆ రాజుకి మాయా మాటలు చెప్పి ఆయన మైండ్ ని కన్వర్ట్ చేసేస్తారు. ఇక వాళ్ళందరూ కలిసి ఎలాగైనా బాబా వారిని చంపేయాలని ప్లాన్ వేసి కజ్జికాయల్లో విషం కలిపి ఆయనకు తెచ్చిస్తారు. బాబా వారికి ఆ కజ్జికాయలో విషం ఉందని తెలిసి కూడా తింటారు. కానీ బాబా వారు ఆ కజ్జికాయని తింటుంటే ఆ విషం యొక్క పరిణామము హర్హర్ రాయల్ వాళ్ళ కుమారుడి మీద చూపిస్తుంది. అది తెలుసుకున్న హర్హర్ రాయల్ వాళ్ళ కుమారుడిని తీసుకుని బాబా దగ్గరికి వస్తాడు. బాబా వారు ఆ కజ్జికాయని సుగం తుంచి కుక్కకైతే వేస్తారు. ఆ కుక్క తినన వెంటనే చనిపోతుంది. ఇంకా సుగం తుంచిన ఆ కజ్జికాయ వాళ్ళ కుమారుని తినిపిస్తారు. ఆ రాజు కొడుకు ఆ కజ్జికాయని తిన్న వెంటనే నయం అయిపోతుంది. ఇది చూసిన హర్హర్ రాయల్ బాబా వారి కాళ్ళ దగ్గర పడి, బాబా వారు నన్ను క్షమించండి, ఇప్పటి నుంచి మీకు రుణపడి ఉంటాను అని, మీకు ఏం కావాలో చెప్పండి అంటే ఇక్కడ అల్లా యొక్క మసీదు కట్టించండి అని అంటారు. ఇక్కడ కనిపిస్తున్న స్థలం మొత్తంలో ఒక టెంపుల్ ఉండేది. హర్హర్ రాయల్ మసీదుకి అయితే ఇది రాసి ఇచ్చేస్తాడు. బాబా వారు కూడా హర్హర్ రాయల్ కి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు. ఆ గిఫ్ట్ ఏంటంటే బాబా వారు ఆ రాజుతో అంటారు, నేను 160 సంవత్సరాలు బతుకుతాను, కానీ 40 సంవత్సరాలు అల్లాహతో దువా చేసి మీకు ఇచ్చేస్తున్నాను అంటారు. అది ఇచ్చిన తర్వాత 40 సంవత్సరాలు ఆ రాజు బతుకుతారు కూడా. సో పెనగొండలో ఇలా ఎన్నో మిరాకిల్ చేసి బాబా వారు వెలిసి ఉన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టుపోయా.